కారు ఎందుకు ఆపావురా? నేను ఆపలేదురా, అదే ఆగిపోయింది. అదే ఆగిపోవడం ఏంట్రా? మళ్ళీ స్టార్ట్ చేసి చూడు. ఛే, షెట్, ఇలా జరిగిందేంటి? ఏమైందిరా దీనికి? కింద చూడు. అంతా బాగానే ఉంది, ఏమైంది కారుకు? ఏమైంటుంది మరి? ఒరేయ్, టైర్ కింద గోల్డ్ చైన్ ఉందిరా, చూడరా, ఇది గోల్డ్ చైన్. ఇది నేను అనూష మెడలో వేసిన చేయను కదా. ఖచ్చితంగా చెప్పిన టైంకే వచ్చావే, వెరీ గుడ్. నేరుగా వచ్చి థ్యాంక్స్ చెప్పమన్నారుగా, రాక తప్పుతుందా? అమ్మో, రాత్రి సంఘటన తలుచుకుంటే చాలా భయమేస్తుంది. అంత భయం ఎందుకు? అయినా నేనుండగా నిన్నెవరేమీ చేయలేరు, డోంట్ వర్రీ. ఈ పార్క్ లో అందరు మనలాగా జంటలే. హాయ్ అనుష. హాయ్ రమ్య. ఎవరే అతను? బాయ్ ఫ్రెండా? లేదే, బెల్లి ఫ్రెండు. అర్థం కాలేదా? అయితే ఉండు, చెప్తాను. ఏమీ లేదే, 4 మంచి కబుర్లు చెప్తాను, రెస్టారెంట్ బిల్లు కట్టేస్తాడు, అంతే. ప్రేమ లేదు, దోమ లేదు. నువ్వు మరీ ఫాస్ట్ అయిపోతున్నావే. మాదేముందమ్మా, నీకైతే అమెరికా వెళ్ళే అబ్బాయి దొరికాడు, మరి మాకు దొరకద్దు? అవునే, నీకు లెటర్ వచ్చింది. ఎక్కడి నుంచి లెటర్? నాన్నగారు రాశారు. నన్ను అయ్య చేతిలో పెట్టి తన భారం దించేసుకుంటారట. ఎవరో నాన్న స్నేహితుడు కొడుకట. ఏంటి మహేష్, ఇంత లేటా? నీకు గిఫ్ట్, మరి నాకేమిస్తావు? ఏదిస్తే బాగుంటుందబ్బా? చాలా, ఇప్పుడు చూపించండి. అబ్బా, చాలా బాగుంది. ఎంతైంది? ప్రేమగా ఇచ్చే వస్తువు ధర అడగకూడదు. ఓకే, నా మెళ్ళో మీరే వేయండి. ఒరేయ్, కార్ స్టార్ట్ అయింది, వచ్చాయి. హలో, బ్లాక్ మెయిల్ పాపారావు స్పీకింగ్. చెప్పు. మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? ఎన్టీఆర్ సావిత్రి నటించిన రక్త సంబంధం సినిమా చూసావా? అయితే మన సంబంధం అంతకంటే గొప్పది. మరి నువ్వు అచ్చ చేసావు, నేను ఫ్రీగా చూసి పెట్టాను. నువ్వు ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోగలను? మళ్ళీ నీకేం కావాలి? అది అలా అడుగు, బాగుంది. ఆ ఫోటోలు ఇస్తానని చెప్పి ఇప్పటికి 2 సార్లు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఇంతవరకు ఫోటోలు లేవు. నా ఫోటోలు ఎప్పుడు ఇస్తావు? ఆ ఫోటోలతో నువ్వు నన్ను కలవాలి. ఆ ఫోటోలు నాకు వెంటనే కావాలని చెబుతున్నానా? అందుకే ఎందుకే అంటూ ఎన్నాళ్ళు గడుపుతావు? నువ్వు నాకు పెద్ద తలనొప్పిలా మారావు. నువ్వు మాట మీద నిలబడవా? ఇప్పుడు నువ్వు నా మాట విన్నావనుకో, బాగుపడిపోతావు. ఆ ఫోటోలు నాకు తెచ్చిచ్చి నీకేం కావాలో తీసుకెళ్ళు. అది కామెడీ వద్దు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. కామెడీ విలన్ కదా అని కామన్ గా తీసేయపోకు, గీతలు పెట్టి చంపేయగలను. చివరిగా ఒక్క మాట చెప్పు, సింగిల్ సెటిల్మెంట్. నువ్వు మళ్ళీ నన్ను కలిసే అవకాశం రాకూడదు, తెలిసిందా? ఇదో చూడ, ఇది లాస్ట్ వార్నింగ్. నువ్వు మళ్ళీ నన్ను కలవడానికి వీల్లేదు. మరోసారి చెప్తున్నాను, నువ్వు మళ్ళీ నన్ను కలవడానికి వీల్లేదు. మునిగిపోయిన టైటానిక్ షిప్ లాంటి నీ పేస్ చుట్టం నాకు సరదానా? సింగిల్ పేమెంట్ 3 లక్షలు ఇచ్చేసేయ్. ఇస్తే నేను దుబాయ్ వెళ్ళిపోతాను. ఓకే డన్. కానీ నాకు కొంత సమయం కావాలి. సమయం కావాలని సతరంగం ఆడావనుకో, నీ రంగం జైలు సీన్ అయిపోద్ది. వారం తర్వాత ఫోన్ చేస్తా. సరే నువ్వు కారు రెడీ చేయి.
ఎవరి అమ్మాయి